మంత్రి ఇచ్చినా ముఖ్యమంత్రి ఇచ్చినా కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది ఫోన్లు చేశారు. అవునా? చాలా మంది పెద్దవాళ్ళు ఫోన్ చేశారు. రండి ఇంకేముంది అన్నారు. ఏం లేదు, నేను ఒక సర్పంచ్, మా అమ్మ కాదు, ఉప సర్పంచ్ మా నాన్న కాదు, అట్లాంటిది నన్ను 2 సార్లు ఎమ్మెల్యే, తక్కువ వయసులో నన్ను ఎమ్మెల్యేగా చేసిన ముఖ్యమంత్రి దేవుళ్ళు అంటాడు, ఆయనతోనే ఉంటా. మళ్ళీ చెప్పిన బాస్ ఈజ్ బాస్, కింగ్ ఈజ్ కింగ్, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్, మై బాస్ ఈజ్ కేసీఆర్, ఐ లివ్ ఫర్ మై బాస్, ఐ డై ఫర్ మై బాస్ అని చెప్పిన. అది చెప్పి ఏం చెప్పిన అంటే, మీరు మంత్రి ఇచ్చినా ముఖ్యమంత్రి ఇచ్చినా కానీ ఏ పార్టీ మారను, ఇక్కడే ఉంటా, కేసీఆర్ బతుకున్నంత కాలం ఆయనతోనే ఉంటా, అదే కండ పట్టుకుని చచ్చిపోతా అని చెప్పిన. అంత గట్టిగా చెప్పిన. నా మీద అనేక కేసులు మీరు అడిగిన, ఆర్టీసీ కేసు అని, ఈ కేసు అని, కరెంట్ కట్ అని, ఇల్లుకు నోటీసులు అని, సిద్ధమే కదా, ఏముంది పంపమని చెప్పండి, హ్యాపీగా పోతా. ఫస్ట్ నీకే ఫోన్ చేస్తా, అన్న వెళ్తున్నా అని చెప్పి. మరి ఏం చేస్తా. ఆల్ ది బెస్ట్ జీవన్ రెడ్డి గారు. సో మొత్తానికి జీవన్ రెడ్డి సాలిడ్ గా చెప్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్న తర్వాత అన్ని కూడా ఎదుర్కోవాల్సి చూస్తున్నారు కదా, ఏ పార్టీలో ఉన్నా. మీరు రేవంత్ రెడ్డి జైలుకు పంపించారు. పంపలేదు, మేము ఎవరిని పంపలేం. రెడీ టు ఫేస్ ఎనీథింగ్. రైట్. సో మొత్తానికి జీవన్ రెడ్డి చెప్తున్నారు, తను ఫైటర్. ఒక్కసారి తర్వాత బతికున్నంత కాలం కేసీఆర్ తోనే ఉంటాను, పార్టీ మారాలని తనకు కూడా చాలా మంది ఆఫర్ చేశారు. మంత్రి కాదు, ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన పార్టీ మారను, కేసీఆర్ తోనే చివరి నిమిషం వరకు ఉంటా అని